హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా చేసి మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, మధ్యలో తీసుకుని సైడ్స్ దాంతో దోశ అయితే వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్రెడ్ ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మంచిగా బ్లెండ్ చేసేసేయాలి ఒక పొడిలాగా. సరిగా బ్రెడ్ ని అలా పొడిగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోవాలి, కొద్దిగా బియ్యం పిండి వేసేసుకొని ఇంకా అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా, అంటే వంట సోడా లేదా బేకింగ్ సోడా రెండు ఒకటి కాదు. సో అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, తగినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసి తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా ఈ పొడిలో మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి, వాటర్ వేసుకొని ఇంకా దోశల ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, మనకి దోశల బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇంకా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసుకుందాం. ఇంకా పెనం కాలాక మనం ఇలా సేమ్ మనం ఎలా దోశలు వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. చాలా బాగా వస్తుంది దోశ అయితే మాత్రం, అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ సైడ్స్ ఆయిల్ పూసేసుకోవాలి. కారపొడి వేసుకోవాలనుకుంటే కారపొడి కూడా వేసుకోవచ్చు ఈ దోశలో. చూసారుగా ఫ్రెండ్స్, మన బ్రెడ్ రవ్వ దోశ చాలా సింపుల్ గా ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెత్తగా కూడా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినా మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.